జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఓట్లు పోలవటం వైసీపీ గెలుపుకి చిహ్నమన్న రాష్ట్ర మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. వైసీపీ అత్యధిక సీట్లతో రెండవసారి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం. చిత్తూరు జిల్లాలో టీడీపీ కూటమి అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్. దాడుల వెనుక ఉన్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన విశాఖ కలెక్టర్ మల్లికార్జున. పోలింగ్ ప్రక్రియ మాదిరిగానే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని సూచన. స్వతంత్ర అభ్యర్థిగా పెందుర్తి బరిలో దిగిన తనను ఆదరించి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పెందుర్తి స్వతంత్ర అభ్యర్థి గుంటూరు నరసింహారావు. గెలిచిన వెంటనే కాలుష్యంపై చర్యలు తీసుకుంటామని హామీ. ఎజెండా పెందుర్తి అభివృద్ధి నినాదంతో నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి మహానేతల స్ఫూర్తితో నియోజకవర్గ ప్రజల సూచనలతో పెందుర్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని, తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పెందుర్తి ఇండిపెండెంట్ అభ్యర్థి గుంటూరు నరసింహారావు తెలియజేశారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా సీతమ్మ ధార ఆయన నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఒక నిబద్దత కలిగిన రాజకీయ నేతగా ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర పోషించి నేడు ప్రజల అభిష్టం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారని చెప్పారు. తనపై, తన కుటుంబంపై ఉన్న నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కాలుష్య నివారణకు చర్యలు చేపట్టి ప్రజల్ని కాలుష్య కోరల నుంచి కాపాడుతానని అన్నారు. 29వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎన్ని రోజులంటే సుమారు 14 రోజులు నాకు గుర్తొచ్చాయి. అంతకుముందు 2 విడతలో పెందుర్తి నియోజకవర్గం అంతా కూడా 4 మండలాల్లో కూడా 2 టైమ్స్ డోర్ టు డోరు మా ఫ్యామిలీ మొత్తం, మా గుంటూరు రాంబాబు గారి కుటుంబం, అదేవిధంగా నీలసిట్టి వాళ్ళ కుటుంబం, మరి కార్యకర్తలు ఈ పార్టీ పెట్టిన తర్వాత ఈ ఎజెండా మన పెందుర్తి అభివృద్ధి అనే నినాదంతో నేను వెళ్ళడం జరిగింది. దీని మీద ఆకర్షితులై చాలామంది బయటికి రావడానికి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే చిన్న ప్రధాన పార్టీలు, ఒకటేమో తెలుగుదేశం, ఇంకోటేమో జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ. బీజేపీకి అయితే రాష్ట్రంలో పెద్దగా లేదు కాబట్టి ఈ 3 పార్టీలకి ఢీకొనడం అనేది ఆసానమైన విషయం కాదు. మరి ముఖ్యంగా చాలామంది అనుకున్నారు నరసింహమూర్తికి ఎంత ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద నుంచి రావాలని. కానీ ఎందుకు రాలేదనే దానికి క్లారిటీ ఇవ్వడానికే ఈ యొక్క మిత్రులకు, అలాగే పెందుర్తి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. మరి ఏ పార్టీకి వెళ్ళినా ఒక నిబద్ధతతో, ఒక పద్ధతితో, ఒక క్రమశిక్షణతో ఏ పార్టీకి వెళ్ళినా ఉండేవాడిని. నేను ఎప్పుడు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది. ఆ పార్టీలో నేను పెద్దల కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి గారు, మరి బొత్స సత్యబాబు గారు, గుడివాడ గురునాథరావు గారు, ద్రోమరావు సత్యనారాయణ గారు ఆశీస్సులతో వాళ్ళ దగ్గర వాళ్ళ తాలూకా ఆలోచనలు, వాళ్ళ తాలూకా ప్రజలకు ఏ సేవ చేయాలి, ఎలా చేయాలి, ఏది చేస్తే నలుగురికి పనికొచ్చే పని ఏది చేయాలనేది ఆలోచన చేసే వ్యక్తులతో నేను జర్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజారాజ్యం, జనసేన, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం అయితే నేను ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. కానీ ఎన్టీ రామారావు అంటే నాకు చాలా అభిమానం. పూర్వం నాకు 20 సంవత్సరాల్లోనే ఎన్టీ రామారావు సినిమా ఏదో వచ్చినా సరే ఆ రోజుల్లో 116 రూపాయల టికెట్, అంటే ఈవేళ ఐనాక్స్లో 300 ఉండే టికెట్ ఆ రోజుల్లో 150 రూపాయలు పెట్టుకొని బ్లాక్లో కొనుక్కొని సినిమాకి వెళ్ళి అంత అతని మీద ఒక అభిమాన నటుడు మాకు అప్పట్లో ఎన్టీ రామారావు గారు. మరి అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని రాజకీయాల్లో రాజశేఖర్ గారి స్ఫూర్తి తీసుకొని
మరి ఒక మానవతావాది పేదలపాటి పెనిది వంగవీటి మోహన్ రంగ గారు స్ఫూర్తి తీసుకొని ఇక్కడ ఎవరైతే మాకు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాయకులందరి తాలూకా స్ఫూర్తి తీసుకొని ఈ యొక్క ఎజెండా పెట్టి మన అభివృద్ధి మన పెందుర్తి అభివృద్ధి గురించి నేను ఇండిపెండెంట్గా ఇవ్వడం జరిగింది. నాకు చాలామంది ఫోన్ చేశారు, జై భారత్ పార్టీ కానీ లేకపోతే ఇంకొక బహుజన్ పార్టీ కానీ చాలా పార్టీల నుంచి నాకు నామినేషన్ వేసిన తర్వాత నాకు పిలుపులు వచ్చాయి. ప్రజలారా, మీరెవరు కూడా నేను ఏ పార్టీలోకి వెళ్ళను, మా పెందుర్తి నియోజకవర్గం ప్రజలు నాకు ఇండిపెండెంట్గా పోటీ చేయమని 160 మంది నాకు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా నాకు 140 మంది ఇండిపెండెంట్గానే వెయ్యండి, మేము ఏ పార్టీలో మీకు ఉన్న పార్టీలు చూసి మేము వెయ్యము, పార్టీలు లేకుండా నోటాకి వేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు వేశారు. మరి అదేవిధంగా ఎవరైతే ఈ పార్టీల్లో ఈ యొక్క ఎజెండా పెందుర్తి ఇండిపెండెంట్ పెట్టడం నాకు ఉగాది నుంచి స్టార్ట్ చేశాను. ఉగాది నుంచే ఈ జెండా తాలూకా పతాకం, ఈ కండువా ఇవన్నీ కూడా రూపొందించడం జరిగింది. అవన్నీ చూసాను. తక్షణమే నేను అయినంటనే ఆ కాలుష్యంతో పొల్యూషన్ సెంట్రల్ బోర్డు చైర్మన్, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఆ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలన్నది నా యాక్షన్ ప్లాన్ ఉంది, అది నేను చేసి చూపెడతానని చెప్పి పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మీరు అందరూ నాకు ఓటు వేసినందుకు, నన్ను గౌరవించినందుకు, నాతో పాటు మీరు కలిసినందుకు, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా నియోజకవర్గాల ఆర్ఓలకు, ఇతర అధికారులకి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గురువారం ఉదయం నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. పోలింగ్ అనంతరం ఆయన స్ట్రాంగ్ రూమ్లను, ఈవీఎంలను తరలింపు, ఇతర సాంకేతిక ప్రక్రియల పూర్తి, ఇతర అంశాల గురించి ఆయా ఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా సాగాయని, అందరూ సమిష్టి కృషితో సేవలు అందించారని పేర్కొన్నారు. ఇదే మరవడిని కౌంటింగ్ ప్రక్రియలో కూడా కొనసాగించాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే మళ్లీ అధికారమని, గత ఎన్నికల్లో కన్నా ఒక్క సీటైనా తమకు అధికంగా వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని సాధిస్తుందని తెలిపారు. విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అమర్నాథ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో భారీగా ఓటు పోలైన అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అమర్నాథ్ సమాధానం చెబుతూ, గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 85% కుటుంబాలకు మేలు చేసిందని తెలిపారు. వారంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేశారని నమ్ముతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 85% ఓట్లు పోలయ్యాయని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడటం, మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యున్నతికి కృషి చేయడంతో వారంతా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఫలితాలు ఏ రకంగా వస్తాయో, మేము చేసినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, మా తాలూకా విధానాలు, మా తాలూకా నిర్ణయాలు, మా తాలూకా ఆలోచనలకు అనుగుణంగానే రేపు ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఇదే కదా, ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా తీర్పే మా తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికీ తెలిసినటువంటిది. సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ రకంగా తీర్పు ఉండబోతుంది. ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు, ఒక పారామీటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం. సో దాంట్లో ఏమి సెకండ్ థాట్ లేదు. నువ్వు కొంచెం లేట్ అయ్యావు, నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను. నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలి నువ్వు, అందుకని నీకు మిస్ అయిపోతాను. ఫస్ట్లోనే చెప్పాను, నేను స్టార్టింగే దాంతో చెప్పాను. సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు,
నా ప్రభుత్వం వల్ల ఈ మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 185% ఈ రాష్ట్రంలో 185% కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది. అది అనేక పథకాల ద్వారా, అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా 185% మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్గా మరి 80% మేలు చేసినప్పుడు 82% పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది, మాకు ప్రజలు ఓట్లేశారు, ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి ఈ 20 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎనలిస్ట్ అయిపోతారు, ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటారు, ప్రతి ఒక్కరూ ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి వస్తుంది. ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిత్యం దైవనామ స్మరణతో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటరీలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకి ఏమాత్రం సంబంధం లేని విశాఖకు 1000 కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారని, క్రైస్తవుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను హిందువులు వ్యతిరేకించకుండా ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి పదే పదే ఆలయ సెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేశారని జనసేన నాయకుడు జీవీఎంసీ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బినామీలతో రిషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేల లారీల గ్రావెల్ తో 100 కోట్లు సంపాదించారని తెలిపారు. రిషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సిఆర్జెటి ప్రాంతంలో డంపింగ్ చేయించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఎర్ర మట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారని చెప్పారు. గంగవరం పోర్టు అధినేత ముఖ్యమంత్రి జగన్ కి సన్నిహితులు కావడం, స్వయంగా కారు చౌకగా పోర్టులోని విక్రయించడానికి చెవిరెడ్డి సొమ్ము చేసుకుని మట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారని అన్నారు. ఆ కారణంగానే రిషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట్ల కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలింగ్ హాజరయ్యి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిమతానాన్ని, రాష్ట్రం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి చెందాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వేరే ప్రాంతాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతీ యువకులు కూడా లక్షలాదిగా తరలివచ్చి సుమారు రాష్ట్ర చరిత్రలోనే 81.86% పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఈ పోలింగ్ సరళిని చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు బరితెగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో, దైవనామస్మరణలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవులనది పెట్టి, అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మచ్చిక చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి
1000 కోట్ల రూపాయల పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరి తెగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సాక్షాత్తు ఋషికొండని తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసి కంపెనీ ఏదైతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసి కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్లో అదానీ బెర్తల కోసం అక్రమంగా దొడ్డిదారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చివరెడ్డి భాస్కర్ రెడ్డి. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఆశయంతో ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ పట్టణానికి మండలానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు బుధవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చి అభినందన తెలిపారు. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగిస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయం. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతుతోని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారు సుమారుగా 3 నుంచి 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయం అని తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ఓట్లేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దేశంలో లోక్సభ ఎన్నికల్లో 4 దశల ఓటింగ్ పూర్తి కాక దేశం 5వ దశ పోలింగ్ కు దూసుకుపోతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్, ఎస్పీ నేతల సంయుక్త సమావేశాలు, విలేకరుల సమావేశాలు నిరంతరం జరుగుతూ ఉండగా మరొక వైపు భారత కూటమికి చెందిన ఇతర నేతల ఉమ్మడి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమిని బలోపేతం చేసేందుకు ఆప్ జాతీయ నాయకత్వ కర్త అయిన ఇవాళ లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అధ్యక్షునితో పాటు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. ఎక్కడ చూసినా వారి సీట్లు తగ్గిపోతున్నాయి. భారత్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है और एनडीए को और बीजेपी को बहुत कम सीटें मिलने जा रही हैं. अब मैं अपने सबसे पहले पॉइंट पे आता हूं. जब 2014 में प्रधानमंत्री बने थे नरेंद्र मोदी जी, तो उन्होंने खुद एक रूल बनाया था कि भारतीय जनता पार्टी के अंदर और उनकी सरकारों में 75 वर्ष से ऊपर कोई भी व्यक्ति होगा तो उसको संगठन में और सरकार में किसी भी पद पे नहीं रखा जाएगा, उसको रिटायर कर दिया जाएगा. और उसका सबसे पहले उस रूल के तहत आडवाणी जी को और मुरली मनोहर जोशी जी को रिटायर किया गया था. और उसके बाद तमाम यशवंत सिन्हा जी, सुमित्रा महाजन जी, कई लोगों को यहाँ टिकट नहीं मिली. कई लोग जो पद पे बैठे हुए थे उनको पद से इस्तीफा दिलवा के उनको हटाया गया. ऐसे कई सारे लोग हैं. तो अब अगले साल 17 सितंबर को प्रधानमंत्री मोदी जी 75 साल के होंगे और मोदी जी ने तय कर लिया है कि अमित शाह जी को वो अपना वारिस बनाएंगे और अमित शाह जी अगले साल 17 सितंबर को देश के प्रधानमंत्री बनाने का उन्होंने तय किया है मोदी जी ने. इसके ऊपर मोदी जी पिछले 1-2 साल से लगे भी हुए हैं, क्योंकि भारतीय जनता पार्टी के अंदर अमित शाह जी के सामने जो जो बाधाएं पैदा कर सकता था नेता, एक एक करके उन सब नेताओं को साइड कर दिया गया, उनका पत्ता साफ कर दिया गया. शिवराज सिंह चौहान को हटा दिया गया, वसुंधरा राजे को हटा दिया गया, डॉक्टर रमन सिंह को हटा दिया गया, देवेंद्र फडणवीस को खत्म कर दिया गया,
खट्टर साहब को खत्म कर दिया गया, एक एक करके सबको खत्म कर दिया गया। एक ही शख्स बचे हैं जो अमित शाह जी के रास्ते का कांटा बन सकते हैं। జాతీయ డెంగ్యూ దినోత్సవం గుంటూరులో అమరావతి రోడ్డు నందు గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఈ రోజు జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ మీద రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే డెంగ్యూ మనకి కేసెస్ కొంచెం తక్కువే ఉన్నా వర్షాలు పడిన తర్వాత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా అర్బన్ ఏరియాలో వస్తుంది. నీటి నిల్వలు ఉన్న చోట, తర్వాత మనకి నీటి గుంటలు ఇలాంటివన్నీ ఉన్న చోట వస్తుంది. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఎక్కడైనా నీటి నిల్వలు ఉండకుండా చూడటము, తర్వాత మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము, తర్వాత మనం పర్సనల్ కేర్ ఇంటి తలుపులకు మెష్లు అవి పెట్టుకోవటము, తర్వాత ఈవినింగ్ 4 to 7, మార్నింగ్ 6 to 7 ఆ టైంలో దోమలు లోపలికి వస్తుంటాయి. ఆ టైంలో విండోస్ అవి పెట్టి క్లోజ్ చేసుకుని ఉంటే దోమలు రాకుండా ఉంటాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ అవి పెట్టి కవర్ చేసి పంపిస్తే వాళ్ళకి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. ఈ పర్సనల్ చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమ కొట్టకుండా చేసుకోవచ్చు. ప్రజలందరినీ కూడాను ఈ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము, నీటి నిల్వ లేకుండా చేసుకొని ఈ దోమకాటు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. 16వ తారీఖున జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమం జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి మెయిన్ దోమల్ని అరికట్టడం, ఇలాగాని ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మన ఈ దోమల యొక్క వృద్ధి రేటును తగ్గించే ఉద్దేశంతో మనం ప్రజల్లో అవగాహన పెంచడానికి గురించి ఈ రోజుని మనం ప్రజల అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే మెయిన్ మనకి ఇది డెంగ్యూ దోమలు అన్నది మంచినీటిలోనే పెరుగుతాయి. ఈ మంచినీళ్ళు మనకి ఇళ్లలో ఉన్న తొట్టుల్లో కానీ, గాబుల్లో కానీ, ఓవర్ ట్యాంకుల్లో కానీ, అదే తాగి పాడేసిన కొబ్బరి బొండాల్లో కానీ వర్షపు నీరు చేరి ఆ నీటిలో మనకి ఈ దోమలు వృద్ధి చెందుతూ అని ఉంటాయి. ఈ దోమలు అరికట్టాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం, ఇతర డిపార్ట్మెంట్ల యొక్క భాగస్వామ్యం, సమాజం యొక్క భాగస్వామ్యంతో మనం ఈ దోమలను అయితే అరికట్టగలం. ఇది మనకి మెయిన్ ఈ నీటి నిల్వలు ఎటువంటి ఉన్నాయో అవి వారానికి ఒకసారి డంపింగ్ పాత నీరు నిల్వలో తొలగించుకుని కొత్త నీటి నిల్వలో మనం పట్టుకున్నట్లయితే వారంలో ఒకరోజు ప్రతి శుక్రవారం ఇలా చేసుకున్నట్లయితే మనకి దోమ యొక్క లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయగలం. దోమ యొక్క లైఫ్ సైకిల్లో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. గుడ్డు, లార్వా, ప్యూపా, 4వది ఇమాగో దశ. దీంట్లో 3 దశలు గుడ్డు, లార్వా, ప్యూపా ఈ 3 కూడా మనకి నీటిలోనే ఉంటాయి. ఈ నీరు ఎప్పుడైతే మనం కింద ఉప్పేసినప్పుడు ఆ నీరు భూమి పీల్చేసుకుని పైన ఈ గుడ్డు కానీ, లార్వా కానీ, ప్యూపా కానీ చనిపోవడం జరుగుతుంది. ఏ విధమైన మందు వాడక్కర్లేకుండా ఈ కార్యక్రమం మనం చేయటం వల్ల తద్వారా పెద్ద దోమ తయారవకుండా ఉంటుంది. దానివల్ల మనకి డెంగ్యూ జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ రాకుండా అరికట్టవచ్చు. దీనికి మెయిన్ ప్రజల యొక్క భాగస్వామ్యం, ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంటు కావాలి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఈ కార్యక్రమం సుసాధ్యం చేయగలం. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హడావుడి చేసి ఎన్నికల లబ్దిదారులకి 14,165 కోట్లు వెంటనే చెల్లించడానికి ప్రయత్నించారని, ఎన్నికల సంఘం ఎన్నికల అనంతరం లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించినా ఇప్పటివరకు ఆ వైపు దృష్టి మళ్లించలేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం గుంటూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దాదాపు 82% ఓటింగ్ జరగడం ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అని, దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని చెప్పారు. చెదురుముదురు సంఘటనల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ఒక రీపోలింగ్ జరగవలసిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల అనంతరం చంద్రగిరి, మాచర్ల, గురజాల, తాడిపత్రి ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్ని నివారించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని తెలిపారు. భారతదేశంలోని అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనపడుతుందని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు కలిసి దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితాను నిరంతరం ప్రక్షాళన చేస్తూ కొత్త ఓటర్లను చేరుస్తూ మరణించిన వారి ఓట్లను డబుల్ ఎంట్రీలను తీసివేస్తూ ఉంటే ఓటింగ్ శాతం మరింత పెరిగేదని తెలిపారు. ఒకే ఇంట్లోని ఓట్లు ఒకే పోలింగ్ బూతుల్లో కాకుండా వివిధ పోలింగ్ బూతుల్లో ఉండటం వలన
ఓటర్లు ఇబ్బంది పడ్డారని అన్నారు. 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక క్యూ ఉంటే బాగుండేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం పెరగడానికి, ప్రధానంగా పట్టణ ఓటింగ్ శాతం పెరగడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత 6 నెలలుగా చేసిన కృషి ఫలించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివి మల్లికార్జునరావు, ఏపీ ఎన్నికల నిఘా వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్ అరవింద్, అధ్యక్షులు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, ప్రముఖ సైకాలజిస్ట్ బత్తుల కృష్ణయ్య, స్టెప్ అధ్యక్షులు ప్రజా సాంస్కృతిక వేదిక కన్వీనర్ ఆర్ రాజేష్ పాల్గొన్నారు. అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది. 82% ఓటింగ్ శాతం చేరడం జరిగింది. పట్టణ ప్రాంతంలో కూడా 3% ఓటింగ్ గతం కన్నా పెరిగింది. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు మార్పును కోరుకున్నారు, అభివృద్ధిని కోరుకున్నారు, సమర్థమైన నాయకత్వాన్ని కోరుకున్నారు, సమాజంలో నిరుద్యోగిత పోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం అనేక సమస్యలు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, ప్రాంతీయ అసమానతలు కావచ్చు, పరిశ్రమలు రాకపోవడం కావచ్చు, పెట్టుబడులు రాకపోవడం కావచ్చు, ఇలాంటి అనేక సమస్యల మీద స్పందించడం జరిగింది. దాని ఫలితమే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటాం. ఉదయం 7 గంటలకే బారులు తీరి కొన్ని వందల మీటర్ల దూరం క్యూలో నుంచున్నారు. రాత్రి 11-12 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతూ ఉంది. కానీ ఈ ఎన్నికలను పరిశీలిస్తే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గతంలో ఏనాడు జరగని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల వ్యయం జరగటం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి. ఓటుకి 1,500 నుంచి 5,000 దాకా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక 1000 కుటుంబాలు మాత్రమే ఎన్నికల బరిలో ప్రధానంగా పోటీ పడినాయి. ఒక ఎమ్మెల్యే 30 కోట్ల నుంచి 50 కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితి ఎమ్మెల్యే అభ్యర్థి. ఒక లోక్సభ అభ్యర్థి 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితిని చూస్తున్నాం. కొన్ని చోట్లయితే ఓటర్లు డబ్బు రాకపోతే ధర్నాలు చేయటం, నిరసన తెలియజేయటం, ఘర్షణ పడటం కూడా గమనించాం. అంటే ప్రజల్లో డబ్బు తీసుకోవడం తప్పు అనే భావజాలం కన్నా డబ్బు తీసుకుంటే తప్పేమీ లేదు, అందరూ ఇస్తున్నారు కదా అనే భావనని రాజకీయ పార్టీలు కొన్ని దశాబ్దాల కాలంగా తీసుకురావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంతో గట్టిగా ప్రయత్నించారు. పేద ప్రజలకి, లబ్ధిదారులకి 14,105 కోట్ల రూపాయలు ఎన్నికలకు 2-3 రోజుల ముందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధిక ఓట్లు పోలవటం వైసీపీ గెలుపుకి చిహ్నమన్న రాష్ట్ర మంత్రి, గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. వైసీపీ అత్యధిక సీట్లతో రెండవసారి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం. చిత్తూరు జిల్లాలో టీడీపీ కూటమి అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్. దాడుల వెనుక ఉన్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన విశాఖ కలెక్టర్ మల్లికార్జున. పోలింగ్ ప్రక్రియ మాదిరిగానే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని సూచన. స్వతంత్ర అభ్యర్థిగా పెందుర్తి బరిలో దిగిన తనను ఆదరించి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పెందుర్తి స్వతంత్ర అభ్యర్థి గుంటూరు నరసింహారావు. గెలిచిన వెంటనే కాలుష్యంపై చర్యలు తీసుకుంటామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.